బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోటో దిగడానికి నో చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై బ్రహ్మానందం స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఉందని, ఆ స్నేహంతోనే సరదాగా తోసేసినట్లుగా చెప్పుకొచ్చారు. మోహన్ బాబు నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఓ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. వారిలో బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఉన్నారు. ఇక కార్యక్రమం సందర్భంగా ఎర్రబెల్లి బ్రహ్మానందాన్ని ఫోటో దిగుదామని అడిగారు. బ్రహ్మానందం ఇందుకు సరదాగా నో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఎర్రబెల్లితో ఫోటో బ్రహ్మానందం నో చెప్పారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచారం పైన బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా బ్రహ్మానందం రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఈవెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం జరిగింది. తాజాగా బ్రహ్మానందం క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూస్తున్నట్లయితే ఇటు నటుడు మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పాత ఎత్తులో ప్రైవేట్ గా సినీ పెద్దలు అలాగే రాజకీయ నేతలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ గా పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ కి అటు సినీ హీరోలు అలాగే సీనియర్ ఆర్టిస్టులు, రాజకీయ కూడా చాలా మంది హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్ కి అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో పాటుగా కూడా ఇటు బ్రహ్మానందం, హాస్య నటుడు బ్రహ్మానందం కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఈ స్నేహితులు ఎవరైతే ఇద్దరు కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరి మధ్యన ఒక హాస్యాస్పద వాతావరణం ఉంది. అక్కడ ఆ నేపథ్యంలోనే మేమిద్దరం కూడా ఫోటో దిగే సంభాషణలో కాస్త మీకు వేరేగా పోట్రే అయి ఉంటది అనే విషయానికి కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో అంతా కూడా ఫేక్, ఎవరు నమ్మొద్దు అని కూడా అటు బ్రహ్మానందం ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సిరాజ్, రాణి, ఎట్టకేలకు ఈ ఇష్యూకి పులి స్టాప్ పడింది అనుకోవచ్చా? బ్రహ్మానందం కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఒక్కసారిగా మాత్రం సినీ వర్సెస్ పొలిటికల్ గా మారింది సీన్ మొత్తం కూడా. సో దీంతో పులి స్టాప్ పడింది అనుకోవచ్చా మనం? అంటే ఇది నిన్న వీడియో చూసిన ఎవరికైనా గానీ ఒకటే అనుమానం వచ్చింది, ఏంటి బ్రహ్మానందం ఇలా బిహేవ్ చేశారు అనే దాని పట్ల అందరూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినప్పుడు కూడా బ్రహ్మానందం క్లారిటీ ఇవ్వడంతో ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పడిందనే అటు నెటిజన్స్ కూడా అంటున్నారు. నిన్న వచ్చిన వీడియో దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇదే తరహాలో ఉన్నారు, ఎందుకని ఇలా చేశారు అనే తరహాలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు డీటెయిల్స్ ఇది ఒక క్లారిటీ వచ్చిందని కూడా అర్థమవుతుంది. శ్రీరాజ్, రైట్ రాణి, థ్యాంక్ యూ. సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ అందరికీ నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి, ఫోటో వద్దా అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలా మంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి ఇలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దున చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా.
ఇది చూడడానికి మిత్రమా ఇట్లా అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిది ఏం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. నమస్తే, అందరికీ నమస్కారం.